కర్ణాటకలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అదేంటంటే 'నేహా హీరేమాత్' అనే ఒక అమ్మాయిని 'ఫయాజ్' అనే ఒక అబ్బాయి పొడిచి చంపేయడం జరిగింది. అది కూడా కాలేజ్ క్యాంపస్‌లోనే పొడిచి చంపేశాడు. బేసిక్‌గా తనని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు గానీ, కత్తిపోట్లు ఎక్కువవ్వడం వల్ల ఇంజ్యూరీస్ కారణంగా తనైతే చనిపోయింది. బేసిక్‌గా వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి అంటే, బయట సర్క్యులేట్ అవుతున్న పాయింట్ ఏంటి అంటే, ఆ అమ్మాయి ఆ అబ్బాయి ప్రపోజల్‌ని రిజెక్ట్ చేయడం జరిగింది. అందుకనే చంపేశాడు అని. బట్ యాక్చువల్‌గా ఆ అబ్బాయిని అదుపులో తీసుకున్నారు ప్రస్తుతానికి. తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్‌లో ఆ అబ్బాయి చెప్పిన పాయింట్ ఏంటి అంటే, మేమిద్దరం గత కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్నాం. అండ్ తనేమో నన్నిప్పుడు పట్టించుకోవట్లేదు. నన్ను అవాయిడ్ చేస్తోంది. ఈ ఇన్సల్ట్‌ని నేను తీసుకోలేకపోయాను. అందుకే ఇలా చేశానని చెప్పాడు. బేసిక్‌గా చాలా ఓపెన్‌గా చంపాడు. అంటే కాలేజ్ క్యాంపస్‌లోనే చంపేయడం జరిగింది. తను ఎంసీఏ స్టూడెంట్. సో, తిను కూడా అక్కడే చదువుతున్నాడు. సో, చాలా అంటే చాలా ఓపెన్‌గా చంపేసాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి అక్కడ హుబ్బిలి, ధారవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ కూతురు. కార్పొరేటర్ కూతురికే ఏమాత్రం రక్షణ లేకుండా ఓపెన్‌గా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రెజెంట్ రూలింగ్‌లో ఉంది. అండ్ వాళ్ళ కార్పొరేటర్ కూతురే. సో, తనకే ఏమాత్రం రక్షణ లేకుండా ఇంత ఓపెన్‌గా చంపేయగలిగే పరిస్థితి ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్‌లో అనే పాయింట్ అయితే వస్తోంది. అండ్ లవ్ జిహాద్ అనే పాయింట్ కూడా బాగా ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ అయితే మాత్రం ఇందులో లవ్ జిహాద్ అయితే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అయితే ఉంది. అండ్ ఆ సిట్యుయేషన్స్ కొంచెం వాళ్ళకి అనుకూలంగా మారేసరికి ఈ అబ్బాయికి అది నచ్చలేదు. అండ్ తినేమో అలా చేయడం జరిగిందన్నట్టుగానే అక్కడ ఆయన చెప్పడం జరిగింది. సో, బేసిక్‌గా అమ్మాయిలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లవ్ జిహాద్ ఉందా? లేదా? అనేది సెపరేట్ థింగ్. ఎందుకంటే ముస్లింలో కూడా మంచోళ్ళుంటారు. కానీ కొంతమంది ముస్లిమ్స్ ఇలాగే ఉంటారు. మనం ఏం చేయలేం. బట్ పాయింట్ ఏంటంటే అమ్మాయిలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని తెలుసుకొని ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అబ్బాయితో పీయూ టైమ్ నుంచి ఫ్రెండ్స్ అంట. సో, వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఉన్నంత వరకు ఓకే. ఒకానొక స్టేజ్‌లో అది దాన్ని దాటి కొంచెం ముందుకెళ్ళినా అట్‌లీస్ట్ ఆ అబ్బాయి ప్రపోజ్ చేసే స్టేజ్ వరకు వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. సో, అంటే అందరూ అలాగే ఉంటారని నేను అనను. ముస్లిమ్స్ అందరూ ఇంతే, అందరూ లవ్ జిహాద్‌లోనే ఉంటారని నేను అనను గానీ, బట్ డెఫినిట్‌గా ఆ ప్రాబ్లమ్ అయితే ఉంది కాబట్టి బీ కేర్‌ఫుల్ అంతే. అదే నేను చెప్పాలనుకునే విషయం. సో, ప్రస్తుతానికైతే మాత్రం ఆ అబ్బాయిని అప్పగించమని పోలీస్ స్టేషన్ బయట గొడవలు జరుగుతున్నాయి. అంటే ఇంక అప్పజెబితే వాడికి ఏ శిక్ష అయితే పడాలో అది మేమే వేస్తాం అంటున్నారు. బట్ పోలీసులైతే ఇవ్వట్లేదు. సో, అది వేరే విషయం. ఏదైనా సరే ఎక్స్‌ట్రీమిస్ట్‌లని కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం కొంతవరకు సపోర్ట్ చేస్తుంటదబ్బా! అందులో మాత్రం నో డౌట్ ఎట్ ఆల్. సో, ఎనీహౌ బీ కేర్‌ఫుల్ అండ్ జస్టిస్ ఫర్ నేహా హీరేమాత్ అండ్ మిగతా అమ్మాయిలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి విషయాల్లో. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.